నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఆర్మీలో ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ శిక్షణ తీసుకుంటే ఆర్మీలో ఉద్యోగాలు వస్తాయి? అసలు ప్రభుత్వ డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేజర్ శ్రీకాంత్ గారు. మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా సమాధానం కొరకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు ఆర్మీలో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉన్నా కూడా దానికి సంబంధించిన వివరాలు ఎవరికి తెలియదు. సో దాని గురించి మీరు చెప్పండి. జనరలీ ఆర్మీలో ఉద్యోగం అనేది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగం అనేది 3 విధాలుగా జాయిన్ అవ్వచ్చు. ఒకటి జవాన్ ఎంట్రీ. ఈరోజు జవాన్ ఎంట్రీ ఏదైతే ఉందో మారిపోయింది, అగ్నివీర్స్గా తీసుకుంటున్నారు. అది ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, అగ్నివీర్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సెకండ్, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఇక్కడ అగ్నివీర్స్గా రిక్రూట్ అవుతారో వీళ్ళు జవాన్ క్యాడర్లో ఎంట్రీ అవుతారు. జవాన్గా ఎంట్రీ అయిన వాళ్ళు ప్రమోషన్ బేసిస్గా జేసీఓ, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్కి వెళ్ళి రిటైర్ అవుతారు ఫుల్ సర్వీస్ చేస్తే. ఇంకొకటి మేజర్గా జరిగేది ఏంటిది అంటే అధికారులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో అధికారులుగా జాయిన్ అయ్యే వాళ్ళు కమిషన్డ్ ఆఫీసర్స్ అంటారు. ఇలా ఎంట్రీ అయ్యే వాళ్ళకి ఏంటిదంటే దే విల్ ఎంటర్ యాజ్ లెఫ్టినెంట్ అండ్ దే విల్ గో టిల్ జనరల్. ఎవరైతే ఇండియన్ ఆర్మీ జనరల్ మనకి ఇప్పుడు ఉన్నారో వాళ్ళు కూడా లెఫ్టినెంట్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళే. సో ఇక్కడ ఈ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు, ఆర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్మీలో ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా సార్, అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం బయట కార్పొరేట్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాటికి ఆర్మీ ఇంటర్వ్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఆఫీసర్స్గా వెళ్ళడానికి ఇంటర్వ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం SSB, సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ అని పిలుస్తాం. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకైతే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్, ఆర్ నేవీ అయితే నేవల్ సెలక్షన్ బోర్డ్. ఇది 5 రోజుల ప్రక్రియ. జనరల్గా మనం బయట చూసినట్టు 1 hour బయట కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో ఒకరోజు వాకిన్ ఇంటర్వ్యూస్ వెళ్ళి తీసుకున్నట్టు కాదు. ఇది 5 రోజులు అక్కడే ఉండాలి. 5 రోజులు అక్కడే ఉండి దే విల్ టెస్ట్ ఇన్ 3 డిఫరెంట్ టెక్నిక్స్. ఒకటి సైకలాజికల్గా, లైక్ వాట్ యూ థింక్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. దీనికంటూ రకరకాల టెస్ట్లు ఉంటాయి. PPDT, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, WAT, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్, ఇలా ఒక 4-5 సీక్వెన్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. దెన్ వీ హ్యావ్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ వేర్ వాట్ యూ టాక్. ఒక ఆఫీసర్ మనతో పాటు ఇంటరాక్ట్ అవుతాడు. హీ విల్ టాక్ విత్ యూ బేస్డ్ కంప్లీట్లీ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ హౌ యూ గ్రోన్ అప్ అండ్ వాట్ వాజ్ యువర్ ఇంటరాక్షన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఇంకొకటి GTO టెక్నిక్ అని ఉంటుంది, వేర్ యూ విల్ బి టెస్టెడ్ వాట్ యూ డూ. So 3 techniques on a day of 5-day basis. So what you think, what you do and what you talk. So manasa, vacha and karmana. ఈ 3 టెక్నిక్స్ని 5 days అసెస్ చేసి ఈ అసెస్మెంట్ని దే విల్ డిస్కస్ ఇంటర్నల్లీ అండ్ ఈ 3 మ్యాచ్ అవుతాయి. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ capable ఆఫ్ మ్యాచింగ్ వాట్ హీ థింక్, వాట్ హీ డూ అండ్ వాట్ హీ టెల్, దెన్ దే విల్ రిక్రూట్ ఇన్. దట్ ఈస్ వాట్ ద ప్రొసీజర్. ఓకే సార్, ఇప్పుడు మనం ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే స్కూల్ టైం నుంచే తీసుకోవచ్చా? దానికి సంబంధించిన ప్లాన్స్ అవన్నీ? సో జనరల్లీ ఆర్మీలో ద బెస్ట్ ఎంట్రీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్ళే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళే ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళడానికి ద బెస్ట్ ఎంట్రీ ఈజ్ యువర్ NDA ఎంట్రీ అవుతుందో ద బెస్ట్ ఎంట్రీ ఉంటుంది మనకి. సో దానికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సంవత్సరంలో 2 సార్లు అవకాశం ఉంటుంది రాయడానికి. ఒకటి ఏప్రిల్లో, ఇంకొకటి సెప్టెంబర్లో జరుగుతుంది. సో ఎవరైతే పిల్లవాడు ఇప్పుడు 12th చదువుతున్నాడో తను ఫస్ట్ ఇయర్ 11th అయిపోయిన తర్వాతే తను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సెప్టెంబర్లో వచ్చే ఎగ్జామ్ని రాయగలిగితే తను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంజనీరింగ్ వెళ్ళకుండా డైరెక్ట్ NDAలో జాయిన్ అయ్యి హీ కెన్ గెట్ ఇన్ టు ద డిఫెన్స్ అకాడమీ. ఓకే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా స్కూల్స్ ఉన్నాయా? ఆర్మీలో జాయిన్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల స్కూల్స్ అండ్ వీ హ్యావ్ కోచింగ్ సెంటర్స్. ఈ కోచింగ్ సెంటర్స్ ఏంటంటే NDA అనే రాత పరీక్షకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సెకండ్, ఏదైతే 5 రోజులు జరిగే ప్రక్రియ SSB ఇంటర్వ్యూ ఉంటుందో దానికోసం ట్రైనింగ్ ఇస్తారు. అంతే తప్ప స్పెసిఫిక్గా మన గవర్నమెంట్ నడిపే అకాడమీస్ అంటే ఏవీ లేవు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్గా ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది ఆర్మీ సెలక్షన్స్కి? సో నేనైతే చెప్పాను 5 రోజుల ప్రక్రియ జరుగుతుందని చెప్పాను కదా. ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు స్క్రీనింగ్ అనే ప్రొసీజర్ని కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ అంటే లైక్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న NDA క్లియర్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా ఒక 100 నుంచి ఒక 200-300 స్టూడెంట్స్ని పిలుస్తారు. ఆ రోజు వాళ్ళకి ఫస్ట్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, OIR, ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అనేది. అది ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ PPDT, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్. ఎలా ఉంటుంది అంటే ఒక పిక్చర్ని చూపించి 30 seconds వరకు పిక్చర్ని చూపించి తర్వాత మీకు 4 minutes టైం ఇస్తారు. ఆ పిక్చర్ మీద స్టోరీ రాయాలి.
సో యూ రైట్ ఎ స్టోరీ లైక్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ వాట్ లెడ్ టు దట్ సిచ్యువేషన్. ఈ 4 minutes స్టోరీ రాసిన తర్వాత దిస్ స్టోరీ విల్ బి డిస్కస్డ్ అమాంగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ గ్రూప్. ఓకే, అయితే ప్రతి స్టూడెంట్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు? సో నా ఇప్పుడు ఒక పర్సన్ సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటే, ఇంటర్మీడియట్ నుంచి చూసుకుంటే ఎన్డీఏ ఏజ్ గ్యాప్ ఈజ్ 16.5 నుంచి 19.5 వరకు యాజ్ పర్ ద నోటిఫికేషన్. దట్ ఈస్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 3 years. ఎవ్రీ ఇయర్ మనకి 2 attempts వస్తాయి. సో 2 into 3, సో ఇట్ విల్ బి 6 attempts ఫర్ ఎన్డీఏ. నెక్స్ట్ దే హ్యావ్ టీఎస్, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇది మన జేఈ మెయిన్స్ ర్యాంక్ అండ్ ఇంటర్మీడియట్లో మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న పర్సంటేజ్ని బట్టి డైరెక్ట్గా ఏ రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. సో అది సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. సో సేమ్ 16.5 to 19.5. సో దిస్ విల్ బి మోర్ 6 attempts. 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ. సో ఇది కూడా సేమ్ మన పీసీఎం మార్క్స్ అండ్ జేఈ మెయిన్స్ ర్యాంక్ కట్ ఆఫ్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ బిల్స్. ఇట్ ఈస్ ఆల్సో యాడింగ్ అప్ యూ 6 more attempts. సో టోటల్ 18 attempts ఒక స్టూడెంట్కి ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే సైన్యంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడిట్లో కలుపుకొని ఎవరైతే ఆఫీసర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్గా 18 attempts అనేవి వాళ్ళకి దొరుకుతుంది. దట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ఇంటర్మీడియట్. అదే గ్రాడ్యుయేషన్ చూసుకుంటే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చాడు. ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్కి దే విల్ హ్యావ్ 3rd yearలో ప్రీ ఫైనల్ ఇయర్లో యూవీఎస్ ఎంట్రీ అని ఒకటి ఉంటుంది, యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్. సెకండ్ ఎస్ఎస్సి టెక్, షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఎంట్రీ. ప్లస్ ఫైనల్ ఇయర్ అయిపోయే టైంకి సిడిఎస్ రిటర్న్ ఎంట్రీ, ఎఫ్క్యాట్ అండ్ వీ హ్యావ్ టీజీసీ. ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ చూసుకుంటే సంవత్సరంలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే దే విల్ గెట్ అరౌండ్ 25 chances ఆఫ్ మినిమమ్ థింగ్. ఓకే, సో ఇన్ అ స్పాన్ ఆఫ్ మళ్ళీ 27 years వరకు, 21 to 27 years. సో 6 years స్పాన్. సో ఒక పర్సన్కి ఆల్మోస్ట్ ఆల్ 50 నుంచి 70 ఎంట్రీస్ ఈజీగా దొరుకుతాయి. సో ఇన్ని ఛాన్సెస్ ఉంటాయి అండ్ దెర్ ఈజ్ నో జాబ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ని ఛాన్సెస్ ఇవ్వడానికి. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్. ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేదాన్ని క్రైటీరియా తీసుకోరు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రయత్నించండి. వీఆర్ ఓపెన్ ఫర్ టేకింగ్ యూ ఇన్. ఓకే, ఇప్పుడు ఆర్మీ స్కూల్స్లో జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి? ఆర్మీ స్కూల్స్లో జాయిన్ అయ్యే పిల్లలకి యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు. అక్కడ ఎప్పుడైతే సెలక్షన్ సిస్టమ్కి వెళ్తారో ఎవ్రీవన్ ఈజ్ సేమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది బయట ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఆర్మీ అధికారుల పిల్లలు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతారు, ఆర్ సైనిక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతారు. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇట్ విల్ బి ఎ నార్మల్ పర్సన్. అందరికీ సేమ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సైనిక్ స్కూల్స్ నుంచి, ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఈజీగా సెలెక్ట్ చేసుకోరు. ఓకే, అంటే ఎన్డీఏలో 400 సీట్లు ఉంటే ఒక 300 సీట్లు వాళ్ళకే కేటాయిస్తారని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? నథింగ్ లైక్ దట్ అండి. ఎటువంటి కేటాయింపులు లేవు అందులో. ఈ 400 సీట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవుతే 400 విల్ బీ కంప్లీట్లీ ఫిల్డ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద బోర్డ్. ఈ సెలెక్షన్ ప్రొసీజర్ మొత్తాన్ని వివిధ బోర్డ్స్ ఉన్నాయి మనకి, బెంగళూరులో, భోపాల్లో, అలహాబాద్లో, కపూర్తలా. సో దేశంలో కొన్ని ప్లేసెస్లో బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ని మాత్రమే ఫిల్ చేస్తారు తప్ప స్పెసిఫిక్గా 300 ఇన్ని సీట్స్ ఈ వర్గం వాళ్ళకి, ఇన్ని సీట్స్ సైనిక్ స్కూల్ నుంచి, ఇన్ని సీట్స్ ఆర్ఐఎంసీ, ఇన్ని సీట్స్ ఆర్మీ పబ్లిక్, అటువంటి రిజర్వేషన్ ఏమీ లేదు మనకి. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 1 రిజర్వేషన్ ఏంటి అంటే ఎన్సీసీ వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఇస్తారు తప్ప వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉండదు. పీపుల్ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఎన్సీసీ తీసుకుంటే ఆర్మీకి వెళ్ళిపోవచ్చు, ఎన్సీసీ తీసుకుంటే నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎన్సీసీ వాళ్ళకి జస్ట్ ఒక డిసిప్లిన్ ఇస్తుంది తప్ప, ఒక స్పెషల్ ఎంట్రీ ఇవ్వగలుగుతుంది తప్ప వాళ్ళకి సెలెక్షన్ అనేది చాయిస్ ఇవ్వదు. ఓకే, ఇప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్ ఉంటాయి కదా సార్, వీటిలో సెలెక్ట్ చేయడానికి డిఫరెన్సెస్ ఏముంటాయి? సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తీసుకుంటే అగ్నివేస్ ద సెలెక్షన్ ప్రొసీజర్ విల్ బి సేమ్. వాళ్ళకి ఒక రన్నింగ్ టెస్ట్ ఉంటుంది, దెన్ దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దే విల్ టేక్ దమ్ ఇన్. అండ్ ఆఫీసర్స్ ఎంట్రీలకు తీసుకుంటే కనుక డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్ పేర్లు మారచ్చు, ఎస్ఎస్బి సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ అని, ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డ్ అని, బట్ అందరూ కూడా చూసేది సేమ్ ప్రొసీజర్. మనకి 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని ఉంటాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఏ ఆఫీసర్ అవ్వాలన్నా కూడా 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని ఉంటాయి. అండ్ ద బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ 15 ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని మాత్రమే టెస్ట్ చేస్తుంది. ఇఫ్ ఆ క్వాలిటీస్ కనుక మన ఒక క్యాండిడేట్లో ఉంటే దే విల్ టేక్ దమ్ ఇన్. సో నో సపరేట్
క్రైటీరియా, ఆర్మీకి ఈ క్రైటీరియా ఉండాలి, ఎయిర్ ఫోర్స్కి ఇది ఉండాలి, నేవీకి ఇది ఉండాలి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలంటే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటే సరిపోతుందా, లేదంటే మానసికంగా కూడా దృఢంగా ఉండాలా సార్? ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్గా వెళ్ళాలి, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ వెళ్ళాలి, నేవీలో ఆఫీసర్ వెళ్ళాలి. నేనైతే చెప్పాను సెలక్షన్ ప్రొసీజర్ 5 days. ఈ 5 days సెలక్షన్ ప్రొసీజర్లో ఎక్కడా కూడా మీకు ఫిజికల్ టెస్ట్లు అనేవి కనిపించవు. సో రన్నింగ్ టెస్ట్ అనేది ఉండదు, లాంగ్ జంప్, హై జంప్, ఇవి ఏవైతే జవాన్ క్రైటీరియాగా ఉంటుందో అవి ఇక్కడ ఉండవు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ దే విల్ హ్యావ్ ఓన్లీ 1 test, 3 minutes ఒక టెస్ట్ ఉంటుంది, ఇండివిజువల్ అబ్స్టకిల్స్ అని. దట్ ఈస్ ఓన్లీ టాస్క్ వేర్ దే విల్ డూ ఫిజికల్లీ బేస్డ్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ దే విల్ టెస్ట్ యువర్ మెంటల్ ఎబిలిటీ. మెయిన్గా మెంటల్ ఎబిలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు ఒక పర్సన్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తను కదలకుండా అక్కడ నిఠారుగా నించొని ఎవరికైనా సమాధానం ఇవ్వగలుగుతున్నాడా లేదా, దట్ ఈస్ వాట్ దే విల్ చెక్. ఓకే, సో డిఫెన్స్ కెరీర్ అంటేనే ప్రతి పేరెంట్కి ఒక భయం ఉంటుంది కదా, సో అటువంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? డిఫెన్స్ కెరియర్ అంటే భయపడుతున్నారు జనరల్. ఎందుకంటే బయట ఒక అపోహ ఏముంది అంటే ఆర్మీకి వెళ్తే ఆ పిల్లవాడు కానీ ఎవరైతే వెళ్తున్నారో తను డైరెక్ట్గా తీసుకెళ్ళి యుద్ధానికి తీసుకెళ్తున్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీకి వెళ్తే సముద్రంలో తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వెళ్తే ఎగురుతున్నారు, ఫ్లైట్లో కూలిపోతూనే చనిపోతున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. ఆర్మీలో యుద్ధం చేసే వాళ్ళకంటే యుద్ధం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ స్ట్రెంతే ఎక్కువ ఉంటుంది. వీ ఆల్ సర్వ్ ఫ్రమ్, మెనీ పీపుల్ ఆర్ దేర్ సర్వింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద బార్డర్స్, సపోర్టింగ్ ద స్టాఫ్ హూ ఆర్ వర్కింగ్ ఎట్ ద బార్డర్స్. సో అలాంటి భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, సో సార్ మీరు సైనికుడిగా పనిచేశారు, ప్రజెంట్ మీరు ఐఏఎస్గా కూడా చేశారు, ఇప్పుడు ఒక ప్రొఫెసర్ స్టేజ్లో ఉన్నారు కదా, మీకు ఇందులో ఏ స్టేజ్ టఫ్గా ఉంది? ఇట్స్ నథింగ్ టఫ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ లవ్ ఎనీ రోల్ దెన్ యూ విల్ బీ డూయింగ్ ఇన్ పర్ఫెక్ట్ ఇన్ దట్ రోల్. సో మనకి నచ్చి ఏ పని చేసినా కూడా విల్ ఎంజాయ్ దట్. టఫ్ అనే ఫీలింగ్ ఏమి ఉండదు. ఓకే, సో అయితే మీరు సైనికుడిగా ఉన్నప్పుడు మీ అనుభవాలు కొన్ని. సో వెన్ ఫస్ట్ డే ఆఫ్ అకాడమీ ఐ రికమెండెడ్ త్రూ CDS, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అండ్ ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ తర్వాత రికమెండ్ అయ్యాను. సో వెన్ ఐ వెంట్ అండ్ జాయిన్ ద సర్వీస్ ఫర్ ద ఫస్ట్ టైం, కంప్లీట్లీ డిఫరెంట్ క్రైటీరియాస్. సివిలియన్ లైఫ్ ఫస్ట్ టైం ఎలా ఉండింది అంటే, సివిలియన్ లైఫ్లో నేను తప్పు చేస్తే నాకు మాత్రమే పనిష్మెంట్ దొరికేది. బట్ వెన్ ఐ వెంట్ అండ్ జాయిన్డ్ అ టీమ్, ఆర్మీలో ప్లటూన్స్ ఉంటాయి మనకి, వేర్ ఒకరు తప్పు చేస్తే అకాడమీలో ప్లటూన్లో ఉండే ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. అండ్ నో వన్ విల్ కంప్లైంట్ నీ వల్ల మాకు ఈ పనిష్మెంట్ వచ్చింది అని, బికాస్ ఫస్ట్ టైం దే విల్ టీచ్ యూ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ గ్రూప్, బికాస్ యూ ఆర్ బికమింగ్ అన్ ఆఫీసర్ అండ్ నీ కింద ఆఫీసర్ కింద ఉండే ప్రతి ఒక్క జవాన్ అండ్ JCO లైఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్. ఓకే, ఆర్మీలో ఉన్నప్పుడు మీ ఉద్యోగ భద్రత, అక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి ఏమైనా? ఉద్యోగ భద్రత కిందకి వస్తే పర్మనెంట్ కమిషన్ ఆర్ విల్ హ్యావ్ 2 types ఆఫ్ కమిషన్స్, షార్ట్ సర్వీస్ అండ్ పర్మనెంట్. షార్ట్ సర్వీస్ కమిషన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి సో జనరలీ దే విల్ గో ఫర్ 10 years ప్లస్ ఎక్స్టెండబుల్ అప్ టు 4 more years. సో 10 + 4 years అనేది దే విల్ టేక్. దెన్ పర్మనెంట్ కమిషన్ తీసుకున్న వాళ్ళకి దే కెన్ సర్వ్ అప్ టు ఫుల్ టర్మ్ సెలెక్షన్ అనేది, ఫుల్ టర్మ్ సర్వీస్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ సర్వీస్ అయిపోయి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద ఓన్లీ జాబ్ వేర్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ పెన్షన్. సో యూ విల్ నాట్ లూజ్ ద జాబ్ టిల్ యూ హ్యావ్ ఫుల్ సర్వీస్, ప్లస్ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మీకు పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో యూఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. సెకండ్, facilities, different facilities. If you see, medical facility will be provided by MH, military hospitals and command hospitals throughout the country. So medicine facilities lo kuda we'll have complete things which will be taking care ourselves as well as our family members too. ఓకే, ఇప్పుడు ఆర్మీ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయనే అపోహ ఉంది బయట, సో దాని గురించి మీరు ఏమంటారు? ఎక్స్ సర్వీస్మెన్ కోటా అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్ సర్వీస్మెన్ అనేది ఉంటుంది, వేర్ దే విల్ హ్యావ్ ఎ సర్టెన్ రిజర్వేషన్ బట్ దే వోంట్ కంప్లీట్లీ టేక్ యూ ఇన్. ఆ ఎక్స్ సర్వీస్మెన్ అనే కోటా అనేది మిమ్మల్ని గేట్ దాకా తీసుకువెళ్తుంది. దాని తర్వాత ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ కెన్ జాయిన్ దేర్ అండ్ ఇట్స్ అప్ టు యువర్ లిబర్టీ యాజ్ వెల్ యాజ్ యువర్ టాలెంట్ ఓవర్ దేర్ వెర్ యూ కెన్ జాయిన్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు 10th తర్వాత మనం ఆర్మీకి ప్రిపేర్ అవ్వడం బెటరా, లేకపోతే ఇంటర్ తర్వాత దాని గురించి? ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, ఇంటర్మీడియట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి రియల్లీ సీరియస్గా ఉంటే 10th తర్వాత
వాట్ దే కెన్ డూ ఇస్ ఎన్డీఏ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి యూపీఎస్సీ వెబ్సైట్లో నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటుంది. ఆ నోటిఫికేషన్ తీసుకొని స్పెసిఫిక్గా ఆ నోటిఫికేషన్లో చదివితే దే విల్ గెట్ ద సిలబస్, రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుంది అనేది. ఆ సిలబస్లో కొన్ని 10th క్లాస్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఆ సిలబస్ని క్షుణ్ణంగా చదివి, చాలామంది ఏం చేస్తారంటే అది 118 పేజీలు నోటిఫికేషన్ వస్తుంది, చదవరు, పక్కన పడేస్తారు, సగం తప్పు అక్కడే జరుగుతుంది. సో క్లియర్గా చదివి ఆ నోటిఫికేషన్ ప్రకారం మార్క్ చేసుకొని, వాళ్ళ సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ సిలబసే ఉంటుంది. సో దే స్టార్ట్ ఎట్ 11th, 12th అయిపోయే వరకు ఈ 2 years స్పాన్లో మెల్లమెల్లగా ప్రిపేర్ అవుతూ ఉంటే దే విల్ డెఫినెట్లీ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ పోర్షన్తో పాటు ఎన్డీఏకు ప్రిపేర్ అవ్వడం సులభమేనా? సో జనరల్గా ఇంటర్మీడియట్ విద్యార్థికి ఏమవుతుందంటే, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ ఒకటి ఉంటుంది, దెన్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే అందరు ఇంజనీరింగ్ వెనకాల పడి జేఈ మెయిన్స్, అడ్వాన్స్ అండ్ ఎంసెట్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఎన్డీఏ ఎగ్జామ్ ఉంది. సో ఇఫ్ యూ కంపేర్ ద సిలబస్ ఆఫ్ జేఈ మెయిన్స్ అండ్ ఎన్డీఏ, ఆల్మోస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ విల్ బి సిమిలర్, బట్ ఎన్డీఏ పేపర్ విల్ బి సమ్వాట్ ఈజియర్ కంపారిటివ్. కాకపోతే ఎన్డీఏలో అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. సెకండ్ పేపర్ జీఏటీ, జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనే పేపర్లో ఇంగ్లీష్ ప్లస్ జాగ్రఫీ, హిస్టరీ, డిఫరెంట్ టాపిక్స్ యాడ్ అవుతాయి. దట్ ఈస్ ద ఎక్స్ట్రా బర్డన్ అండ్ టాస్క్ ఫర్ ద స్టూడెంట్ హూ హ్యావ్ టు కంప్లీట్ ఎన్డీఏ సిలబస్. ఓకే, ఇప్పుడు ఎన్డీఏ చెప్తున్నారు కదా సార్, ఎన్డీఏ గురించి, సిడిఎస్ గురించి కొంచెం క్లియర్గా వివరిస్తారా? సో ఎన్డీఏ ఏదైతే ఎంట్రీ ఉందో దట్ ఈస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ లెవెల్. 10th ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లవాడు ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి he will join National Defence Academy. It is an academy where tri-services officers will be trained together. అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కూడా అక్కడే ట్రైన్ అవుతారు టుగెదర్. దే విల్ బి ట్రైన్ ఫర్ 3 years ఓవర్ దే. 3 సంవత్సరాలు అక్కడ ట్రైన్ అయినప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్ దే విల్ బి ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ అకాడమీస్. ఆర్మీని చూస్ చేసుకున్న వాళ్ళు ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్తారు, నేవీని చూస్ చేసుకున్న వాళ్ళు ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, డిఫరెంట్ స్ట్రీమ్స్కి వెళ్తారు. ఇది ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి 4 సంవత్సరాల శిక్షణ, 3 సంవత్సరాలు ఎన్డీఏలో, 1 సంవత్సరం స్పెషలైజ్డ్ వింగ్లో, ఏదర్ ఐఎంఏ, ఐఎన్ఏ ఆర్ ఏఎఫ్ఏ. అదే సిడిఎస్ త్రూ ఇట్ ఈస్ అ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. గ్రాడ్యుయేషన్ బయట చేస్తారు, దే విల్ రైట్ అన్ ఎగ్జామినేషన్, దెన్ దే విల్ గో ఫర్ దిస్ సిడిఎస్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. క్లియర్ చేసిన వాళ్ళకి ఏదర్ డైరెక్ట్లీ దే విల్ గో ఫర్ ఐఎంఏ, or directly they will go for Air Force or Air Force Academy, or directly they will go to INA based on their choice. Okay. So వీళ్ళు ఎప్పుడే ఎన్డీఏ నుంచి ఎవరైతే 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకొని అకాడమీకి వస్తారో వాళ్ళతో కలిసి ట్రైనింగ్ చేస్తారు. ఇక్కడ 18 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళ ఎన్డీఏ వల్ల 4 సంవత్సరాలు ఉండేది, ఇక్కడ 18 నెలలు ట్రైనింగ్. అదే షార్ట్ సర్వీస్ కమిషన్ వాళ్ళకైతే 49 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ ఆల్ టుగెదర్ విల్ పాస్ అవుట్ యాజ్ అన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇప్పుడు ఉద్యోగరీత్యా చూస్తే నేవీయా, ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, ఏది సేఫ్ జోన్లో ఉంటారు? ఇట్ ఈస్ నాట్ సేఫ్ జోన్, ఇట్ ఈస్ దర్ ఇండివిజువల్ చాయిస్. వి సీ చాలామంది క్యాడెట్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ జర్నీ ఫర్ సెలెక్షన్ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళకి ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అన్నాడు, జనరల్లీ అన్నిటికీ అప్లై చేస్తూ వెళ్తారు. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్. కొంతమందికి ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలని ఉంటుంది, కొంతమంది నేవీలో సబ్మెరైన్స్లో వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అదే కొంతమందికి సబ్మెరైన్స్ అనేది ఫోబియా ఉంటుంది. సో కొంతమందికి ఆర్మీలో చాలామందికి ఒక ప్యాషన్ ఉంటుంది, దే షుడ్ వేర్ అ బలిదాన్ బ్యాచ్, స్పెషల్ ఫోర్సెస్లో వెళ్ళాలి ఆర్ మార్కోస్లో వెళ్ళాలి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం దే కెన్ చూజ్ అ వింగ్. ఇట్ ఈస్ నాట్ అ సేఫర్ వన్. ఆర్మీ అయితే సేఫ్, ఎయిర్ ఫోర్స్ అయితే సేఫ్ ఉంటుంది, ఇంటర్నల్గా ఉంటారు, ఆర్మీ అయితే బార్డర్స్లో ఉంటుంది, నేవీ అయితే వాటర్స్లో ఉంటుంది. ఇలాంటి అపోహ లేకుండా ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిస్. వీ హ్యావ్ డిఫరెంట్ వింగ్స్ టూ. ఎయిర్ ఫోర్స్లో కూడా అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది. వీ హ్యావ్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో. సో లాజిస్టిక్ క్యాడర్ ఉంటుంది, ఇన్స్ట్రక్టర్స్ టీమ్ ఉంటుంది. సో వీ హ్యావ్ మెనీ అదర్ జోన్స్. అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ దే కెన్ చూస్. ఓకే, మనం 10th డిగ్రీ ఇంటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బీటెక్ చేసిన వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళైతే టెక్నికల్ త్రూ వెళ్ళొచ్చు ఆర్మీలోకి? సో బీటెక్ చేసిన వాళ్ళకి జనరల్లీ డైరెక్ట్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఎస్ఎస్సి టెక్ అండ్ టీజీసీ అని 2 ఎంట్రీస్ వస్తాయి. ఎస్ఎస్సి టెక్ ఎంట్రీలో జనరలీ బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ 6 సెమిస్టర్స్, టోటల్ 8 సెమిస్టర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే ఇంజనీరింగ్, 6 సెమిస్టర్స్ పర్సంటేజ్ని తీసుకొని పిలుస్తారు. యాజ్ ఆఫ్ నౌ టుడేస్ నోటిఫికేషన్ అన్ని స్ట్రీమ్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎవ్రీథింగ్. టుడే ఇట్ మైట్ బి కంప్యూటర్ సైన్స్ బూమింగ్ ఇన్ మార్కెట్, బట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి.
ఈ పర్టికులర్ స్ట్రీమ్కి లేదు అని ఏం లేదు. ఓన్లీ థింగ్ డిఫర్ ఇస్ పర్సంటేజ్ క్రైటీరియా. ఏదైతే సివిల్కి కొంచెం పర్సంటేజ్ డిఫరెంట్ ఉండొచ్చు, మెకానికల్కి కొంచెం పర్సంటేజ్ డిఫరెంట్, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి దే విల్ పిక్ దమ్. సో టీజీసీలో కూడా సేమ్ అలానే. సో వీ హ్యావ్ పర్సంటేజ్ డిఫరెన్స్, బట్ దెర్ ఈస్ నో పర్టికులర్ రిజర్వేషన్ ఫర్ దిస్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉండాలి సార్ బీటెక్ వాళ్ళకి, బీటెక్ చదివిన వాళ్ళకి? సో ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ క్రైటీరియాస్ ఏవైతే ఓపెన్ అయినాయో దాని ప్రకారం టీజీసీ పర్సంటేజ్ చూస్తే కనుక 80% అనేది క్రైటీరియా తీసుకున్నాం అండ్ యావరేజ్గా. బట్ ఇఫ్ యూ సీ కంప్యూటర్ సైన్స్ ఇట్ వెంట్ అప్ టు 86% అండ్ సివిల్ ఇట్ వెంట్ టు 74%. సో సేవ్స్ ఓన్లీ 80%. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి కదా, సో అందులో చేరిన స్టూడెంట్స్కి ఎంతవరకు సహాయపడుతుంది ఆర్మీలోకి? సో ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎన్డీఏ రాత పరీక్షకు శిక్షణ ఇస్తారు. సో దట్ హెల్ప్స్ దెమ్ టు కవర్ దిస్ జిఏటి వెరీ వైడ్లీ. ఎందుకంటే ఒక స్టూడెంట్ నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు హీ మైట్ బీ ఇన్ అ డైలమా, జేఈ మెయిన్స్ ఆర్ ఎన్డీఏ రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్లో చూస్ చేసుకుండాల్సింది. అదే డిఫెన్స్ అకాడమీస్కి, ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ వెళ్తే ఇట్ ఈస్ అ క్లియర్ కట్ చాయిస్. డిఫెన్స్ ట్రైనింగ్ కోసం వెళ్తున్నాను, సో యూ కెన్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ద సెకండ్ పేపర్, సో వేర్ యూ కెన్ ఇంప్రూవ్ స్కోర్. సో వాళ్ళు ఏం రిజర్వేషన్ ప్రొవైడ్ చేయరు, బట్ దే విల్ ప్రొవైడ్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కంప్లీట్ డిస్కషన్స్ అలానే ఉంటాయి. సో దట్ దే విల్ హ్యావ్ సమ్ కొంచెం ఆ తెలియని ఒక ఫోర్స్ ఉంటుంది, వాళ్ళని డ్రైవ్ చేస్తుంటుంది అటు సైడ్. ఓకే, చాలా మందికి ఆర్మీలోకి వెళ్ళాలని ఉంటుంది, సో ప్రాపర్ వే అనేది ఎవరికి తెలియదు. ఒక కామన్ స్టూడెంట్కి మీరు అది ఎలా చెప్తారు? కామర్స్ స్టూడెంట్, సో జనరలీ కామర్స్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో రైట్ ఎన్డీఏ. కామర్స్ కాదు, కామన్ స్టూడెంట్కి, ఒక సాధారణ స్టూడెంట్కి. ఓకే, ఒక సాధారణ స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు తనకి మ్యాథ్స్ చాలామందికి ఒక ఫోబియా ఉంటుంది, నాకు మ్యాథ్స్ రాదు నేను వెళ్ళొచ్చా, ఫిజిక్స్ రాదు వెళ్ళొచ్చా. సో ఎవరైనా ఒక స్టూడెంట్ ఏదైతే ఉన్నారో ఇఫ్ హీ హ్యావ్ పర్టికులర్ ఎయిమ్, సో సింపుల్ థింగ్ దే కెన్, నేను చెప్పినట్టుగా తన నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోండి, ప్రిపేర్ ఫర్ ద టాపిక్స్, దెన్ నో అబౌట్ ద థింగ్స్. మేజర్గా జస్ట్ రీడ్ అబౌట్ ద థింగ్స్, వాట్స్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ అండ్ ప్రొసీజర్ ఏంటిది. మీరు ఎప్పుడైతే ప్రొసీజర్ని కరెక్ట్గా తెలుసుకుంటారో అప్పుడే సగానికి పైన సెలెక్షన్ తీసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు ఆర్మీ ఎంట్రన్స్లో ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? రిటర్న్ టెస్ట్ ఆర్ ద సెలెక్షన్ టెస్ట్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటున్నారు. ఓకే, రిటర్న్ టెస్ట్ అంటే నార్మల్గా జనరల్ క్వశ్చన్సా లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయా? ఇప్పుడు రిటర్న్ టెస్ట్ తీసుకుంటే ఎన్డీఏ పేపర్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ 2 parts, ఒకటి మ్యాథ్స్, ఇంకొకటి జిఏటి. మ్యాథ్స్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇంటర్మీడియట్ సిలబస్ని కవర్ చేసుకుంటే మ్యాథ్స్ ఏదైతే మన ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. జిఏటి పేపర్ తీసుకుంటే విల్ హ్యావ్ 2 different సెక్షన్స్ అవుతారు. ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది అండ్ ఇంకొకటి జనరల్ ఎబిలిటీ, వేర్ మన కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, మన ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ మన ప్రెసిడెంట్, పార్లమెంట్ వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఎకనామిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రఫీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. విల్ హ్యావ్ మల్టిపుల్ డైమెన్షన్ క్వశ్చన్స్. అలాగే కరెంట్ అఫైర్స్ మీద కూడా అవి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ మిక్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బికాస్ ఈ ఎన్డీఏ పేపర్ ఏదైతే ఉందో ఇట్ క్యాన్ బి రిటర్న్ బై బోత్ మ్యాథ్స్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ కామర్స్ స్టూడెంట్స్. సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇద్దరికీ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో ఈ పేపర్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే ఇట్ షుడ్ నాట్ బీ కంప్లీట్లీ ఒక వర్గానికి ఈజీ అయ్యేలా కాకుండా ఆర్ట్స్ స్టూడెంట్ కెన్ రైట్ జిఐటి పేపర్ వెరీ వెల్. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ అన్నీ చదివి బాగా రాయొచ్చు. యూ కెన్ లెట్ గో మ్యాథ్స్ సమ్వాట్, దాన్ని కొంచెం అటు పెట్టి మినిమం క్రైటీరియా తీసుకుని యూ కెన్ క్వాలిఫై. సేమ్ వే సైన్స్ స్టూడెంట్స్ కెన్ డూ మ్యాథ్స్ బెటర్. వాళ్ళు జాగ్రఫీ, హిస్టరీ అన్నీ కూడా లైట్ తీసుకుని, అంటే లైట్ అండ్ లైట్ దే కెన్ హ్యావ్ సమ్ జస్ట్ కొంచెం అలా తక్కువ చదివినా కూడా మ్యాథ్స్ మీద ప్రిపేర్ చేసుకొని దే కెన్ క్లియర్ ద పేపర్. సో అందరికీ ఈజీగా ఉండేలా ప్రిపేర్ చేస్తారు ఈ పేపర్ని. సో దట్ దే కెన్ డూ. సో సైన్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్? మరి సైన్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మ్యాథ్స్ ఇస్ అ గ్రిప్ ఫర్ దెమ్. మ్యాథ్స్ ఒక పేపర్ 300 మార్క్స్కి పేపర్ ఉంది. సో దే కెన్ ఫోకస్ ఆన్ దిస్ ప్లస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పార్ట్. అండ్ జిఏటీలో దే కెన్ పిక్ అ టాపిక్. జనరల్లీ ఒక 6 subjects ఉంటే దే కెన్ పిక్ 3 topics అండ్ దే కెన్ డూ. బికాస్ ఇఫ్ యూ చెక్ ద కట్ ఆఫ్ లిస్ట్, ఎన్డీఏ కట్ ఆఫ్స్ కనుక పరిశీలించి చూస్తే మనము అది 300, 250 నుంచి ఇట్ విల్ రేంజ్ అప్ టు 350 అంతే. ద పేపర్ ఈస్ ఫర్ 900. 900 గాను 250 to 350 కట్ ఆఫ్ అనేది రేంజ్ అవుతుంది. బికాస్ అందరూ రాస్తున్నారు. దే విల్ ఓన్లీ పికప్ దేర్ స్ట్రెంగ్త్ టాపిక్స్ అంతే. ఓకే, సో ఈ సిలబస్ అనేది సివిల్స్కి ప్రిపేర్ అయినట్టుగానే ఉంటుందా? బికాస్ పేపర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెట్ బై యూపీఎస్సీ.
ఎన్డీఏ ఆర్ సిడిఎస్ బోత్ ద పేపర్స్ ఆర్ సెట్ బై యూపీఎస్సీ ప్రిపేర్ చేసినప్పుడు ఇఫ్ యూ టేక్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సిలబస్లో కొంత పార్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఓవర్లాప్ విత్ ఎన్డీఏ అండ్ సిడిఎస్ సిలబస్. సో వాళ్ళు ఎవరైతే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారో ఎన్డీఏకి సిడిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో దే కెన్ గివ్ దిస్ పేపర్ టు యూపీఎస్సీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే ఇందాక చెప్పుకున్నాం కదా సార్, నార్మల్గా శారీరకంగా దృఢంగా ఉండాల్సిన అవసరం లేదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది అని అనుకున్నాం కదా. చాలామంది స్టూడెంట్స్ కూడా శారీరకంగా దృఢంగా ఉంటే సరిపోతుంది, ఆర్మీలోకి వెళ్ళగలుగుతాము అని అనుకుంటారు. సో అటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? శారీరక దృఢత్వం అనేది జనరల్లీ ఎస్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ గెటింగ్ ఇన్ టు ద ఆర్మీ, బట్ ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ థింగ్. బికాస్ ఇఫ్ నేను టఫ్గా ఉన్న కంప్లీట్గా శారీరకం ఐ కెన్ రన్ 25 kilometers. ఇఫ్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఆఫ్టర్ రన్నింగ్ 25 kilometers, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో జనరల్లీ ఏంటిదంటే మెంటల్ టఫ్నెస్ని ఫర్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఇఫ్ ఈస్ గోయింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ పోస్ట్ ఫర్ ఎనీ పర్టికులర్ టాస్క్, ఇట్ ఈస్ హిస్ కంప్లీట్ ఎబిలిటీ, తన పర్సనల్ చరిష్మాతోటి తన వెంట వచ్చే వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. సో ఇట్ ఈస్ హిస్ పర్సనల్ విల్ వేర్ అండ్ చాయిసెస్ వేర్ హీఈస్ లీడింగ్ హిస్ మెన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. సో అట్లాంటి సిచ్యువేషన్లో తను ఎంత శారీరకంగా దృఢంగా ఉన్నాడు అనేది కాకుండా మెంటల్గా నేను వీళ్ళని తీసుకెళ్ళి నేను టాస్క్ ఫినిష్ చేయగలుగుతాననే మెంటల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ మ్యాటర్ ఫర్ అస్ ఎ లాట్. ఓకే, నేవీ ఆఫీసర్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఉద్యోగరీత్యా? నేవీస్ జనరల్లీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ విత్ ఇన్ వాటర్స్. నేవీ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి కూడా, పీపుల్ హూ సేల్ అండ్ పీపుల్ హూ సపోర్ట్ ఫ్రమ్ ద షోర్స్. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇఫ్ యూ ఈస్ ఆప్టింగ్ ఫర్ వాటర్స్, జనరలీ సబ్మెరైన్ కోర్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్ దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ స్ట్రీమ్స్, they will enjoy their role because they wantedly went into that navy part. So it is not like కొంతమందికి ఒక మిత్ ఉంది, వాటర్లోకి వెళ్తే 6-7 months రారు, అక్కడే ఉంటారు, సో ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉంటారు. ఇట్ నాట్ కంప్లీట్లీ రైట్, డిపెండ్స్ ఆన్ ద మిషన్. సమ్ టైమ్స్ ద మిషన్స్ విల్ గో ఫర్ 4 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, ఇట్ ఈస్ అప్ టు ద పార్ట్. దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ దే విల్ గెట్ ఎనఫ్ లీవ్. ఓకే, మీరు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు కదా సార్, సో దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో జనరల్లీ డిఫెన్స్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దే విల్ హ్యావ్ దిస్ రిజర్వేషన్ పార్ట్ అండ్ ఆల్. సో ఎవరికైనా బేస్ ఇట్ విల్ బీ ఆల్ దిస్ నేను చెప్పినట్టుగా సిలబస్ ఓవర్లాప్ అయ్యే సిలబస్ హెల్ప్డ్ అస్. సో ఒక జనరలైజ్డ్ సిలబస్ని ప్యాటర్న్గా తీసుకొని దే కెన్ ప్రిపేర్ ఫర్ దట్, అండ్ ఈ సిలబస్ని తీసుకొని అండ్ అండర్స్టాండ్ ద డిమాండ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ ఎన్డీఏ ఎగ్జామినేషన్ డిమాండ్ ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్స్ ఓరియంటెడ్ టువర్డ్స్ డిఫెన్స్. ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు అది డిఫెన్స్ పరంగా క్వశ్చన్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తారు. అదే సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ చూసుకుంటే ఇట్ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఓరియంటెడ్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్. సో అండర్స్టాండ్ ద డిమాండ్ ఫర్ ద పేపర్, రీడ్ ద సిలబస్ కేర్ఫుల్లీ, దట్స్ ఇట్, యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్. ఓకే, మన తెలంగాణలో ప్రభుత్వ డిఫెన్స్ అకాడమీలు ఎన్ని ఉన్నాయి సార్? ప్రభుత్వ డిఫెన్స్ అకాడమీ అంటే ఏమీ లేవు మనకి. జనరల్లీ వీ హ్యావ్ దిస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇట్ ఈస్ అన్ అకాడమీ విచ్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్. అంతే తప్ప వాటికి సెలక్షన్కి కోచింగ్ ఇవ్వడానికంటే ఏది లేదు. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం మనకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తుంది, మేము ప్రిపేర్ చేపిస్తాం. బట్ డిఫెన్స్ కంటూ గవర్నమెంట్ నడిపే ఎటువంటి అకాడమీ లేదు. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా, కానీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి అని అంటారు కదా, సో దానికి సంబంధించి జవాన్ అగ్నివీర్ ఎంట్రీస్కి వెళ్ళడం కోసం అనే దానికి ప్రాబ్లం లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కెన్ ఆల్సో గో, బికాజ్ అక్కడ ఇంటర్వ్యూ అనేది ఉండదు. దే హ్యావ్ దిస్ కామన్, వాళ్ళకి ఇప్పుడు క్రైటీరియా అంటే 12th పాస్ అయి ఉండాలి. 12th తెలుగు మీడియం చదివినా కూడా వాళ్ళకి ఒక ఇంగ్లీష్ పేపర్ అనేది ఉంటుంది వాళ్ళ సిలబస్ కరికులంలో. సో ఏదైతే ఇంగ్లీష్ పేపర్ నడుస్తుందో దే హ్యావ్ దిస్ బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్. సో ఈ బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ మీద దే కెన్ క్లియర్ దిస్ పార్ట్. బట్ ఆఫీసర్స్ ఎంట్రీ, ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ దే షుడ్ నో లాంగ్వేజ్, బికాస్ వెన్ వీ వెంట్ టు ద బోర్డ్ ద కామన్ కమ్యూనికేషన్ విల్ బీ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ప్రిఫరబుల్లీ ఇట్ విల్ బీ ఆల్వేస్ ఇంగ్లీష్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఆర్మీ గురించి, డిఫెన్స్ గురించి. సో ఇది ఇవాల్టి గైడ్. చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.